హలో ఎవ్రీవన్. సో ఈ సమ్మర్లో చల్లని పుల్ ఐస్ చేసుకుందామా? సో 90s వాళ్ళకి 20s వాళ్ళకి ఎంతో ఫేవరెట్ అయిన ఈ సేమియా పాల ఐస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో రోడ్డు పైన ఐస్ క్రీమ్ బండి వెళ్తుంటే సేమియా పాల ఐస్ కొనాలి అని చాలా మందికి ఉండేది. సో నేను ఈ సింపుల్ ట్రిక్స్ తోటి నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో, చూసేయండి. కానీ మీరైతే చేయాల్సింది ఒకటి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ అయితే ఎండ్ వరకు చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. సో ముందుగా అయితే పంచదార, అదేనండి షుగర్ 1 కప్ తీసుకుంటున్నాను అండ్ సేమియా కూడా 1 కప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇలాచి ఒక 6 to 7 తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని సేమియాని అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. మేక్ ష్యూర్ దట్ మీరు స్టవ్ ఫ్లేమ్ అయితే స్లోగా పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సో స్లోగా పెట్టుకున్న తర్వాత అది రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకొని పెట్టేసుకోండి. మళ్ళీ అదే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని పాలు వేసుకొని పాలు కాగే వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో కలుపుతూ ఉండాలి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూడట్లేరు, లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాలు బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం 1 కప్ షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ ఆ పాలలోకి యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత నేను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఈ పాలుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, బాగా కలుపుతూ ఉండాలి, అలానే మరిగించుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ పౌడర్. కార్న్ఫ్లోర్లో చల్లని పాలు వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నది మనం పాలు మరుగుతున్నాయి కదా, ఆ మరుగుతున్న పాలల్లో ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ దాంట్లోకి వేసేసుకోవాలి. సో వేసేసుకొని ఇది కూడా కలుపుతూ ఉండాలి. సో కార్న్ఫ్లోర్ వేయంగానే మనకి పాలు చాలా థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ ఇట్లా నార్మల్గా కలిపి వెంటనే సేమియా వేసేసేయాలి. సేమియా వెంటనే వేసేసిన తర్వాత కలుపుతూ ఉండాలన్నమాట. కలపకపోతే ఒక సేమియా ఉడుకుతుంది, ఒక సేమియా ఉడకదు అనమాట. సో మంచిగా కలుపుతూ కన్సిస్టెన్సీ ఇలా రావాలి అండ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ మనకు సేమియా ఉడికిందా ఉడకలేదా చెక్ చేసుకోవాలి. సో ఉడికింది అండ్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది అని అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్స్, లేదా గ్లాసెస్ ఉంటే గ్లాసెస్, టీ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్. సో దాంట్లోకి అయితే మనం వేసేసుకోవాలి. నేనైతే వేడిగానే వేసేసుకుంటున్నాను. సో అట్లా చేయకండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ఈ సేమియా మిల్క్ అందులోకి వేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే వేడిదే వేసేసాను. సో వేసేసి స్టిక్స్ తోటి క్లోజ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కొంచెమైనా మీకు హెల్ప్ అవుతున్నాయి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలానే నేను మిగిలిన సేమియా పాలని టీ గ్లాసెస్లోకి కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను స్పూన్ పెట్టింది క్లిప్ మిస్ అయ్యింది. సో నేను నార్మల్గానే స్పూన్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో మనం ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసుకున్న బాక్స్ కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది పెట్టేసుకున్న తర్వాత 12 to 15 అవర్స్, మ్యాక్సిమం 12 to 15 అవర్స్ పెట్టేసుకోవాలి. సో మినిమం 8 to 12 అవర్స్ ఉంటే సరిపోతుంది. 12 అవర్స్ తర్వాత నేను ఇట్లా నార్మల్ వాటర్ తీసుకొని ఒక 5 minutes ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ది పెట్టుకున్నాను అన్నమాట వాటర్లో. సో అలా పెట్టుకోకుండానైనా వచ్చేస్తుంది, ఈజీగానే వచ్చేస్తుంది.
సో నేనైతే 5 మినిట్స్ అలా వాటర్లో పెట్టి తీసాను. సో అలా కాకుండా వాటర్లో కాకుండా నార్మల్గా పెట్టినా కానీ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో టీ గ్లాసెస్లోది కూడా ఒక 2 మినిట్స్ అలా నేను వాటర్లో పెట్టేసి నార్మల్గా తీసేస్తే వచ్చేసింది. చాలా టేస్టీగా వచ్చిందనమాట, బాగుంది, చాలా నీట్గా కూడా వెళ్ళిందనమాట. సో చూసారు కదా మీరే ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో, అండ్ ఎంత బాగా కనిపిస్తుందో అంత టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా. సో టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట, నాకు చాలా నచ్చింది. కూల్గా సేమ్ మనకి ఇంటి ముందు ఐస్ క్రీమ్ బండి వెళ్తుంటే తీసుకుంటాం కదా, అలానే ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను టీ గ్లాసెస్లోకి తీసుకున్న ఐస్ క్రీమ్ సేమియా ఐస్ కూడా నేను తీసుకొని టేస్ట్ చూసాను, అది కూడా చాలా బాగుంది. సో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి కదా. సో ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కదా, ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అండ్ మేక్ ష్యూర్ దట్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. అండ్ అంతే ఈరోజుకి వీడియో, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్.